హలో, అవును చీరాల పక్కన, అవును బీచ్ కూడా ఉంది, ఆ టెంపుల్ ముందు ఇల్లు, అది అవును. ఏంటి నన్ను చుట్టమా అంటే ఏ రిలేషను? మా చిన్న అబ్బాయివా? ఒరే ఒరే అవునా, అంటే నువ్వు ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా చూసి వస్తున్నావా? అవునా, రే నువ్వు చుట్టం కదా, నల్లగొండరా ఫోన్ పెట్టి వాట్సాప్ చేయండి, నెంబర్ వాట్సాప్ చెప్పి పని ఉంది నాకు, ఇప్పుడు మాట్లాడలేదు కానీ రేపు మాట్లాడతాను, నీ పని రేపు చెప్తాను. చుట్టం నీ అక్క ఫోన్ పెట్టి చెత్త చుట్టం భయ్యా. బ్రహ్మోత్సవం సినిమా చూసిన తర్వాత జనాలు అందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు, చుట్టాలు పెట్టాలని చెప్పి, బీరకాయ చుట్టాలు అందరూ. ఇప్పుడు భయ్యా అసలు యాక్చువల్గా కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఆడియన్స్ రెస్పాన్స్ని ఈ వీడియో నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది భయ్య. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా చూసిన తర్వాత మనకి కరెక్ట్గా మూడు ఇంప్రెషన్స్ వస్తాయి భయ్య. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, అసలు మన టాలీవుడ్ లో ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారా? అసలు ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చేస్తుంటారు భయ్య. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి అసలు ఒక డైలాగే ఉంటది, అయినా సరే ఈ సినిమాలో ఎడిట్ తిరిగేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇంప్రెషన్. సెకండ్ ఇంప్రెషన్ ఏంటంటే, ఈ సినిమాలో అందరికన్నా బాగా కష్టపడింది మన మిక్కీ జే మేయర్ అనమాట. అంటే ఎందుకంటే సినిమా మధ్యలో పాటలు వస్తున్నాయా, లేకపోతే పాటల మధ్యలో డైలాగులు వస్తున్నాయా అని అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా మ్యూజిక్ వస్తూ ఉంటుంది, మధ్యలో కొన్ని డైలాగులు వస్తుంటాయి, మళ్ళీ వెంటనే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంటుంది అనమాట. ఇంకా థర్డ్ ఇంప్రెషన్, శ్రీకాంత్ అడ్డాల తను చెప్పాలనుకున్న ఒక బ్యూటిఫుల్ పాయింట్ ని కొంచెం ఫాస్ట్ గా, కొంచెం ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి, మరీ డ్రాక్ చేయకుండా బాగా చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది భయ్య. తను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ కరెక్టే, తన చూస్ చేసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ మహేష్ బాబు కానీ అందరూ కరెక్టే. మహేష్ బాబు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. కాకపోతే సినిమా మాత్రం బాగా, అంటే మన ఆడియన్స్ లో కొంతమంది అనుకుంటారు భయ్య, మొగల రేకులు 6754 ఎపిసోడ్ చూసినట్టు అనిపిస్తుంది అంటారు. సో మరి అలా లేదు కానీ, కాకపోతే ఏదో మొత్తానికి బ్యూటిఫుల్ గా ఉంది భయ్య. సినిమా మాత్రం చాలా నీట్ గా, క్లాస్ గా, వల్గారిటీ ఏం లేకుండా నీట్ గా తీసాడు. దాన్ని కొంచెం ఫాస్ట్ గా తీసుంటే బాగుంటుందేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఒక బ్యూటిఫుల్ స్టెప్ ఉంటుంది భయ్య. ఆ స్టెప్ మాత్రం మర్చిపోకండి భయ్య. బ్యూటిఫుల్ స్టెప్ భయ్య. స్టెప్ మాత్రం మర్చిపోకండి భయ్య. వెరీ బ్యూటిఫుల్ స్టెప్. వీడేంటా ఫస్ట్ డే ప్రీమియర్ షో చూసి సినిమా గురించి ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకోకండి భయ్య. ఎక్కువ ఆలోచించలేదు, చెప్పాలనిపించింది చెప్పాను. ఇంకా మన బ్రహ్మోత్సవం సినిమా చూసి వస్తున్నాడు కాబట్టి లాస్ట్ లో మీకు అందరికి ఒక మంచి మాట చెప్తాను భయ్య. ఎందుకంటే మంచి మాట అని చెప్పి సినిమాలో చాలా మంచి మాటలు విన్నాం కాబట్టి ఒక మంచి మాట చెప్తాను. మీరు ఇప్పుడు చూసిన వీడియోని, నా రివ్యూని పర్సనల్ ఒపీనియన్ మాత్రమే కన్సిడర్ చేయండి. దాన్ని ఒక రివ్యూలో కన్సిడర్ చేసి టికెట్లు రిటర్న్ ఇచ్చేయటాలు, సినిమాకి వెళ్ళడం క్యాన్సిల్ చేసుకోవటాలు, అమ్మో నేను ఇంకా సినిమా చూడను అని డిసైడ్ అవటాలు అలాంటివి పెట్టుకోకండి భయ్య. రివ్యూస్ ఆర్ నథింగ్ బట్ పర్సనల్ ఒపీనియన్స్. హ్యాపీగా మీరు మీ గర్ల్ ఫ్రెండ్తోనో లేకపోతే మీ ఫ్యామిలీతోనో మీ ఫ్రెండ్స్తోనో సినిమాకి వెళ్ళి మీ పర్సనల్ ఒపీనియన్ ని మీరు స్వయంగా తెలుసుకోండి. రివ్యూస్ ని జస్ట్ వినండి, వదిలేయండి. హ్యాపీగా మీ అంతటా మీరు సినిమాకి వెళ్ళి సినిమా గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకోండి భయ్య. సో ఇది నేను మీ అందరికీ చెప్పే ఒక మంచి మాట. లాస్ట్ లో స్టెప్ మాత్రం మర్చిపోకండి. వెరీ బ్యూటిఫుల్ స్టెప్ మాత్రం మర్చిపోకండి. ఇలా స్టెప్ వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోండి అన్నమాట. బ్రహ్మోత్సవం.